రెడ్డి గారు కూడా హాజరవుతున్నట్టు ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రధానంగా ప్రకటించింది. ఇక కాలేజీ యూనివర్సిటీలో అక్రమాలు, విద్యా వ్యవస్థ ఎక్కడ చూడు అదే అక్రమాలు. జేఎన్టీయూ తీసుకుంటే అదే పరిస్థితి. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి జేఎన్టీయూ తీసుకున్న అదే పరిస్థితి. ఉస్మానియా యూనివర్సిటీ, ఆఖరికి మెడికల్ యూనివర్సిటీ కూడా అదే పరిస్థితి. వైద్య విద్య పరీక్షల్లో గోల్మాల్, ఫెయిల్ అయిన 5 మార్కులు కల్పిన వైనం, పునః మూల్యాంకనం లేనప్పుడు ఇది ఎలా సాధ్యం? రీవాల్యుయేషనే లేనప్పుడు ఎలా సాధ్యం? వాస్తవం ఎలా సాధ్యం? వీళ్ళందరూ ప్రైవేట్ మెడికల్ కళాశాలకు చెందిన వారే, ప్రైవేట్ వాళ్ళు కాబట్టి వాళ్ళకు సాధ్యమైంది. ప్రైవేట్ వాళ్ళు తలుచుకుంటే, ప్రైవేట్ రంగంలో తలుచుకుంటే, అది కాలేజా హాస్పిటలా ఏదైనా కావచ్చు, ఏదైనా సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇంకంతే, అది వాడు తాయిలాలు ఉంటే ఈ రాష్ట్రంలో ఏదైనా సాధ్యమే. ఏ డబ్బులు డబ్బులు డబ్బు 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 ఈ డబ్బు మహిమలో పడే కాలేజీ యూనివర్సిటీ, కాలేజీ గారి పేరుతో ఏర్పడిన ఈ యూనివర్సిటీ పేరు ప్రతిష్టలు దిగజారే విధంగా వ్యవహరిస్తున్న అధికారులు, సిగ్గు లజ్జ ఉండాలి మీకు. అసలు మార్కులు కలుపుతారా? 5 మార్కులు 10 మార్కులు కలిపి ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఆల్మోస్ట్ ఆల్ డబ్బులు ఉన్నోడే చదువుతాడు, ఆల్మోస్ట్ ఆల్, లేదా మిగతా కౌన్సిలింగ్లో వచ్చిన వాళ్ళు చదువుతారు. సో కానీ ఇట్లాంటి మార్కులు కల్పించుకున్న వాళ్ళు అయితే ఈ కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఆ టాలెంట్ ఉండే కొడతారు సీటు. ఈ పెట్టుబడిదారులు ఉంటారు చూసినావా, మా కొడుకు డాక్టర్ కావాలని ఈ డబ్బులు బాగా ఉన్న వాళ్ళు ఉంటారు చూసినా, వాళ్ళ బాబుకి వాళ్ళే ఈ 5 మార్కులు. సో వీళ్ళందరూ ప్రైవేట్ మెడికల్ కళాశాలకు చెందిన వారే. రీకౌంటింగ్ తర్వాత మరో యూజీ విద్యార్థి కూడా పాస్. పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలు. ఇందాక చెప్పిన కదా, డబ్బులు 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 ఉంటే హాస్పిటల్లో పేషెంట్ సచ్చినా కూడా 4 రోజులు ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారో, ఈ డబ్బులతోటే కాలేజ్ యూనివర్సిటీలో అక్రమంగా మార్కులు కలిపిరంట. వాడు ఎందుకు ఇక ఎంబీబీఎస్ చేసేపు? ఎన్నో ఎంబీబీఎస్ చేయడం ఎందుకు? ఇక వాడు 5 మార్కులతో ఎంబీబీఎస్ పాస్ అయ్యి ఎంతమంది ప్రాణాలు తీయాలా? ఎన్ని వేల మంది ప్రాణాలు తీయాలా? ఇవాళ రేపు వైద్యానికి సంబంధించి ఈ ఎంబీబీఎస్ అనేది, సో వాస్తవానికి ఓన్లీ ఎంబీబీఎస్ పీజీ అయిపోతే ఎంబీబీఎస్ అటెండర్ ఉద్యోగం కూడా వస్తుంది. ఎంబీబీఎస్ చేసినోడికి డ్యూటీ డాక్టర్లు చేస్తారు. చాలా నర్సుల కన్నా తక్కువ జీతాలు ఉన్నాయి. ఈ ప్రైవేట్ హాస్పిటల్ ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున గల్లీకో ప్రైవేట్ హాస్పిటల్ వస్తున్నాయి, చిన్నవి, అంటే మరి క్లినిక్లు కావు, ఒక మోస్తారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతారు. ఈ హాస్పిటల్ పెట్టేటోడు ఎవడంటే, వాడు చదువుకున్నోడు పెట్టడు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారో లేకపోతే వాడు ఇంకేదైనా పని చేసిన ఉన్నాడో వీడు ఎండీగా ఉంటాడు హాస్పిటల్కి. వీడు ఎంబీబీఎస్ చేస్తారు. ఈ 15,000కు 10,000కు తీసుకొస్తాడు ఈ డ్యూటీ డాక్టర్. మళ్ళీ వీళ్ళకి స్పెషలిస్ట్ డాక్టర్ని ఎవరిని తీసుకొస్తారంటే, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే సీనియర్ ఉంటాడు, ఇంకా వేరే హాస్పిటల్లో పనిచేసే సీనియర్, ఆ సీనియర్ని పట్టుకొచ్చి వీళ్ళకి ఈయన ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఆయన చెప్పిన ఆధారంగా వీళ్ళు ఈ మెడిసిన్స్ ఇది చూసుకుంటారు. ఒక 4 రోజుల తర్వాత వీళ్ళకి అనుభవం వస్తుంది. ఆ అనుభవంలో అనుభవం వచ్చే సందర్భంగా ఒక 10 మందినో 20 మందినో లేపేసి పడేస్తారు. సో అట్లా కొనసాగుతుంది. అత్యంత పవిత్రమైన వృత్తి డాక్టర్ వృత్తి. ఎందుకంటే డాక్టర్ని మనకు దేవుడు కనిపిస్తాడో కనపడరు, కానీ డాక్టర్ కనిపిస్తాడు, అత్యంత గౌరవిస్తాడు. డాక్టర్ని ఎంత గౌరవిస్తాం మనం అంటే సమాజంలో, కానీ కొంతమంది డాక్టర్ల వల్లనే ఇవాళ వైద్య విద్య ఈ విధంగా తగలబడతా ఉంది. సో దీని మీద మరి సమగ్ర విచారణ చేపట్టాలని వైద్య విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ప్రభుత్వం కూడా వీటి మీద దృష్టి పెట్టాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా వైద్య విద్యకు సంబంధించి కూడా కట్టడి చేయాలి. ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కాలేజీల వైఫల్యాన్ని తప్పుపట్టారు. సో కాలేజీల భరతం పడతామంటూ తెలియజెప్పారు. అట్లే మెడికల్ కాలేజీలో భరతం కూడా పడితే బాగుంటుంది. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కూడా ఒకసారి వీటిపై దృష్టి చేయాలి. ఇట్లాంటి కాలేజీలు అవసరమా? ఇట్లాంటి కాలేజీ పాస్ చేయించుకునే కాలేజీ అవసరమా? అలాగే వైస్ ఛాన్సలర్, మరి కాలేజ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఏమంటాడో చూడాలి. ముందు కాలేజ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తొలగించాలి తక్షణం. ఎందుకంటే మార్కులు కలపడం ఏందండి? అదేందా? అది ఏంది మార్కులు? ఎంబీబీఎస్, అది ఆయన ఎంబీబీఎస్ చేసేది మనుషుల జీవితాలు, ఆయన చదివే చదువు మనుషుల జీవితాలకు సంబంధించి. ఆయన ఏదో మామూలు నార్మల్ డిగ్రీ, ఏదో బీకామో ఏదో చేసి తర్వాత ఏదో చేయడు. సో ఆయన జీవితాలకు సంబంధించిన ఒక ప్రొఫెషన్ అది. మరి ప్రభుత్వం వెంటనే ఇట్లాంటి వాటి మీద అక్రమాలు అరికట్టకపోతే భవిష్యత్తులో మరింత ఇబ్బంది అయ్యే అవకాశం అయితే తప్పదు. సో